తలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, మరణము రాకముందే అది బరియల్ కార్యక్రమాన్ని చేరువచ్చిన అందరికి వందనాలు. పరిశుద్ధ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. మరి నిజంగా మరణం అనేది బైబిల్ ప్రకారం మరణం అనేది అందరికీ సంప్రాప్తిస్తుంది. అలాగే మరణం అనేది బైబిల్ ప్రకారం నిద్ర లాంటిది. శరీరం నిద్రపోతుంది కానీ ఆత్మ ప్రభువునందు ప్రభులోకంలో ప్రవేశిస్తుంది. అలాగనే సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆమెకు ఇంతకాలం భార్యగా, కోడలుగా, తల్లిగా ఉండే అవకాశం ఇచ్చి ఆమెను పిలుచుకున్నారు. దేవుడు వ్యాధిదారు పిలుచుకుంటాడు, ఆరోగ్యంలో ఉన్నప్పుడు పిలుచుకుంటాడు. ఏ విధంగానైనా తన దగ్గరికి పిలుచుకున్నప్పుడు దాన్ని బట్టి కుటుంబము కొంతకాలము బాధ కలుగుతుంది. బాధను దిగమిందుకొని ముందు కొనసాగి ప్రభునందు నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందురు, పరలోకం చెందుతురు అన్నారు కనుక అలాంటి ధన్యత మిగిలిన వారు కూడా పొందుకోవాలి. ఆ ధన్యతని తెలియజేస్తూ ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఇంకా ఇక్కడ నుంచి మన పాట పాడొచ్చు. ఆ బిడ్డను ఘనంగా దేవుని నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. ఈ సమయంలో ప్రేమిల ప్రార్థన చేస్తాం. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా, ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా, వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడువునేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువునేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది.